కెమెరా నేను చేయకూడదు ఎప్పుడు వాడు అని పని మీద వెళ్తూ ఉన్నట్టున్నాడు అలా సైడ్ చూసేసరికి ఎవరు వస్తున్నాడు ఎవడో వస్తున్నాడు ఈ టైంలో అన్నట్టు వాడు మళ్ళీ వెనక నుంచి కెమెరా కొట్టండి నేను వెళ్ళిపోతుంటాను డైలాగ్ మళ్ళీ వేరే చెప్పొద్దు ఉండే డైలాగ్ దిగుతారా ₹10 చేస్తాలే భయపడాను మళ్ళా నేను వచ్చేటప్పుడు నువ్వు డైలాగ్ నువ్వు ఓన్ గా చెప్పావు రాసింది ఎందుకు రాకూడదనే కదా లేకపోతే దాంతో సిబిఐటి అయితే అది వచ్చా చూసి ఈ అర్ధరాత్రి శ్మశానంలో ఏమెరుగుతున్నావు అది అంతే ఎవరు అర్ధరాత్రి నేర్చుకుని నా వెనకల నుంచి కెమెరా వస్తుందిరా నా వెనకల నుంచి వస్తుంటది నేను పోతుంటా మామూలుగా పోయేటప్పుడు నువ్వు వచ్చి అడ్డుకో ఇట్లా అంతే మామూలుగా నేను మామూలుగా స్టూడెంట్ లెవెల్లో పోతాంట అంతే స్టూడెంట్ అనుకో నేను అంతే జస్ట్ ఊరికి వస్తాంట నేను చెప్పొద్దు అడ్డుకో అంత ఎదురుగా వస్తున్నాడు నువ్వు అంత ఎదురుగా వెళ్తున్నావు ఇప్పుడు షార్ట్ తీసేకే మళ్ళీ ఎడిటింగ్ చేసే కొన్ని ఎడిటింగ్ చేసే కొన్ని ఎలా పడతారు ఎంట్రన్స్ కాడికి నేను పోతాంటారా నువ్వు ఆపు మామూలుగా అంతే జస్ట్ అంతే వెళ్ళిపోయిన తర్వాత ఏ బాబు శబ్దం చేసి నాకు ఎటగని వచ్చాను ఇప్పుడే వాడే చేద్దాం కదా కథేం 4 రోజులు అంటాడు ఏ బాబు ఎవరు నువ్వు ఈ అర్ధరాత్రి పూట నీకు ఇక్కడేం పని నువ్వు నెక్స్ట్ క్యారెక్టర్ ఈ అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు మొత్తం చెప్పాలి ఈ అర్ధరాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు నేను స్టూడెంట్ సార్ నాకు పరిచయం చేయడం అంటే చాలా ఇష్టము అందుకోసం నేను దయ్యాన్ని చూద్దామని వెళ్తున్నాను నేను ఇక్కడ 10 సంవత్సరాల నుంచి రాత్రిపూట కాపలా ఉంటున్నాను అరుపులు వినబడడం తప్ప ఎక్కడ నాకు దయ్యం కనబడలేదు అడిగైపోయి తర్వాత నేను మళ్ళీ అన్నమాట మరి దయ్యాలను చూడాలని నా ఆశ అది జన్మలో తీరదు అంటావు అది జన్మలో నీకు తిరుతుందో లేదో అంటావు అంటే నేను అంటా మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను అనమాట ఒకరిని